అనేవన్నీ అంటారు, బాధ పెట్టేదంతా పెడతారు. తర్వాత నేను ఏమన్నా అని అంత బాధపడుతున్నావు, నేను ఏమన్నా అని అంత షో చేస్తున్నావు అంటారు. నేను ఏమన్నా అని అంత బాధపడుతున్నావు, లేకపోతే దాంట్లో బాధపడడానికి అంతేముంది, అదేమన్నా పెద్ద బాధపడే విషయమా అని దాన్ని తీసి పడేస్తారు. అంటే వాళ్ళు అనేది తప్పు అని కూడా తెలియదు, వాళ్ళు పెట్టేది బాధ అని కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు నీ లైఫ్లో ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు మస్తు బాధ అవుతుందని. 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు చెప్పలేనంత బాధ అవుతుందని. 3వ సారి ఎక్స్ప్లెయిన్ చేయకు, వదిలేసేయి. వాళ్ళు నిన్ను హ్యూమిలియేట్ చేస్తున్నారు, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నీకు బాధ అవుతుంది. ఆ విషయం వాళ్ళకి చెప్తుంటే అంత పెద్ద మాట నేను ఏమన్నా అని నువ్వు బాధపడ్డానికని దాన్ని ఇట్లా తీసి పడేసి నార్మలైజ్ చేసేసి అది పెద్ద విషయమే కానట్టు పోర్ట్రే చేస్తే మనకే డౌట్ వస్తుంటుంది, నిజంగానే నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా, నిజంగానే నేను అంత షో చేస్తున్నానా, అరే నేనే కొంచెం న్యూట్రల్ ఉండాలేమో అనుకుంటాం. అండ్ అట్లాంటి వాళ్ళు చాలా చాలా టాక్సిక్ అండ్ చాలా చాలా నెగటివ్ వైబ్స్ ఇస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళు నీ లైఫ్లో ఉంటే వాళ్ళని నువ్వు ఎంత ప్రేమిస్తున్నా, వాళ్ళతో నువ్వు ఎన్నేళ్ళ లైఫ్ గడిపినా దయచేసి వాళ్ళకు దూరంగా జరిగిపో. వాళ్ళు నీకు లైఫ్లో 1% హ్యాపీనెస్ కూడా ఇయ్యరు. ఈరోజు మారినట్టున్నా రేపు మళ్ళీ వాళ్ళలానే మారిపోయి నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటారు. వాళ్ళకంత లవ్ను చూపించడం వాళ్ళు డిజర్వ్ చేయరు. ఇట్స్ నాట్ వర్త్ ఇట్.